సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఉన్న 11 మందిలో కూడా నంబర్స్ మారుతున్నాయి అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అది కూడా అందరూ జనసేన వైపు ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నారు. ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా? ఎమ్మెల్యేలే వస్తున్నారు త్వరలో, అతి త్వరలో, నిజమేనా ఇది? అవును సార్. ఆల్రెడీ 5గురు 6గురు టచ్ లో ఉన్నట్లుగా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే సగం పార్టీ సగం ఎల్పీ లెగిసిపోయినట్టు అవుతుంది. పాత వాళ్ళు కాకుండా కొత్తగా గెలిచిన వాళ్ళు, మొదటిసారి గెలిచిన వాళ్ళలో 5గురు 6గురు ఆల్రెడీ మా పార్టీతో టచ్ లో ఉన్నారు. బట్ వాళ్ళకి ఏదో లీగల్ గా ఆటంకాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుని తొందరలోనే జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు అని చెప్పేసి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్. ఏం లేదు, ఇక్కడ జరిగినటువంటి మిరాకిల్ ఏంటి అంటే, మేము గెలిచిన తర్వాత క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, రహదారులు కానివ్వండి, గ్రామీణ రహదారులు కానివ్వండి, వాటర్ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, ఇలా ప్రతి అంశం కూడా ప్రతి పల్లెల్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు వెళ్ళనటువంటి ఏరియాలకు కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి బాటల్ని వేసింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి గ్రౌండ్ లో ఉన్నటువంటి పల్లెల నుంచి వచ్చినటువంటి క్యాడర్ వాయిస్ ఏదైతే ఉందో, ఆ వాయిస్ ని నాయకులు క్యాచ్ చేశారు. కాబట్టి వైసీపీలో ఉంటే ఇంకా ఫ్యూచర్ ఉండదు. పైగా ఈ 5 ఏళ్ల పాటు కూడా ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు, ఎలాంటి రక్షణ కూడా ఉండదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి క్లియర్ గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా ఎట్లాంటి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉండదని చెప్పేసి అక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులుగా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి అందుకే ఎవరి నాయకత్వాన్ని అయితే ప్రజలు గ్రౌండ్ స్థాయిలో బాగా ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు, అట్లాంటి నాయకత్వంలో కూడా వాళ్ళు వచ్చి చేరాలని చెప్పేసి అనుకుంటున్నారు సార్. నాకు తెలిసి మన్యం, పాడేరు, రంపచోడవరం ఇట్లాంటి ఏరియాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాకు వస్తున్నట్టు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ 2 విషయాలు. 11 మందిలో 5 6గురు అంటే పార్టీ సగం ఖాళీ అయిపోతున్నట్టు లెక్క. ప్లస్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే కూడా గెలిచిన 6గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పి మిగతా 5గురు కూడా ఫ్రెష్ అంటే కొత్తగా గెలిచిన వాళ్ళు, ఫస్ట్ టైమర్స్ వాళ్ళందరూ వచ్చేస్తే వైఎస్ రెడ్డి కాంగ్రెస్ అయిపోతుంది. అది నిజమేనా? అది ఆల్మోస్ట్ సార్. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టి మూసేసినటువంటి ఆవుదొడ పార్టీని ఇవాళ 3 రంగుల పార్టీగా జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులు నడుపుకోవాల్సి వచ్చింది సార్. ఆటోమేటిక్ గా ఆయన కూడా లండన్ లో సిద్ధం చేసుకుంటున్నాడు అని చెప్పేసి తెలుస్తోంది. వాళ్ళ పిల్లలు కూడా ఇండియాకి వచ్చే అవసరం లేకుండా అక్కడే వాళ్ళకి అన్ని కూడా ఐడెంటిటీస్ అన్ని కూడా అక్కడే ఇచ్చే ట్రై చేస్తున్నాడని చెప్పేసి వస్తున్నటువంటి సమాచారం. దీంట్లో మరి నిజమెంత అనేది రానున్న రోజుల్లో తెలియాలి. ఆయన కూడా ఎలాగో ఏపీ వదిలేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది తొందరలో డోర్లు క్లోజ్ చేసే పార్టీ అయితే సార్. కానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పార్టీని వదిలేసి లెక్కనైతే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాట పరంపర పదే విమర్శలు కూటమి నాయకత్వం మీద చేస్తూ వస్తున్నారు వైసీపీ నాయకులు. నిజంగానే 5 6గురు ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే అది ఓన్లీ జనసేన పార్టీ కేటగిరీలోకి వస్తున్నారా, లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నారా? దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా సార్? నాయకులు పార్టీ మారేటప్పుడు ఎప్పుడు ఏం జరిగిద్దంటే, లోకల్ గా ఉన్నటువంటి క్యాడర్ ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, పైగా అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత వీక్ గా ఉందని ఈక్వేషన్స్ అన్ని చూసుకొని పార్టీ మారుతారు సార్. అందువల్ల టీడీపీ బలంగా ఉన్న ఏరియాస్ లో టీడీపీకి, జనసేన బలంగా ఉందనుకున్న ఏరియాస్ లో జనసేనకి వచ్చే అవకాశాలు అయితే 100% ఉంటుంటాయి. బట్ కూటమిలో ఏదో ఒక పార్టీలోకి అయితే జాయినింగ్స్ ఉంటాయి సార్. 6గురు వైసీపీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ లీగల్ గా కొన్ని ఆటంకాలు ఉండడం మూలంగానే దాని గురించి ప్రయత్నాలు చేసుకుంటున్నారని చెప్పేసి ఉన్న సమాచారం. ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ అనర్హత వేటుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపో ఎల్లుండో తేలుతుంది అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పార్టీలు మారడానికి అవకాశం ఉందా? మీరేమంటారు ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా? ఒకవేళ అనర్హత వేటు పడినా ఇంత పెద్ద వేవ్ లో 11 టికెట్లు ఉన్న పార్టీని పట్టుకుని ఊగులాడే కన్నా కూడా 165 టికెట్లు ఉన్నటువంటి సీట్లు ఉన్నటువంటి పార్టీకి వచ్చి మళ్ళీ పోటీ చేసి గెలవడం పెద్ద విషయం కాదు సార్ వాళ్ళకి, నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా అట్లాంటి ఆటంకాలే కనుక ఎదురైతే వాళ్ళ పార్టీ మారాలని డిసైడ్ అయితే ఇంకా 4.5 ఏళ్ల పరిపాలనా కాలం ఉంది కాబట్టి కూటమి చేతులను 100% మారడానికి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. అంటే మారే వాళ్ళకి ఉప ఎన్నికల ఆఫర్ కూడా ఉంటుంది. మీరు అదేమన్నా క్లారిటీ ఇస్తే? అవునండి, లీగల్ గా ఇప్పుడు ప్రాబ్లం అయితే రాజీనామా చేసే వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఉప ఎన్నికల ఆప్షన్ ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా ఉంటది. రెండోది ఏంటి అంటే,
వీళ్ళంతా పాపం ఫ్రెషర్స్. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేసినటువంటి పాపాలతో వీళ్ళకి ఏ సంబంధం లేదు. చివరి నిమిషాల్లో టికెట్లు కన్ఫర్మ్ చేశారు. మాకు టికెట్లు ఇచ్చారు చాలు అన్నట్లుగా పోటీ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా పనిచేసిందా, లేదంటే స్థానిక అభ్యర్థి చరిష్మా పనిచేసిందా అన్నది తర్వాత విషయం. కానీ గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. బట్ అసెంబ్లీకి వెళ్ళలేదు అనుకోండి, గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కూడా వాళ్ళకి రాలేదు పాపం. ప్రమాణ స్వీకారం మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒకసారి చూద్దాం. అరకు వ్యాలీ అసెంబ్లీ స్థానానికి మత్స్యలింగం గారు గెలిచారు, ఫస్ట్ టైమరు. సో పాడేరు అక్కడ బీజేపీ కంటెస్ట్ చేసింది. బట్ పాడేరుకు సంబంధించి చూస్తే కూడా అక్కడ కూడా విశ్వేశ్వరరాజు గెలిచారు. అలానే ఆయన ఇంతకు ముందర ఎమ్మెల్యేగా చేశారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది. మళ్ళీ ఇప్పుడు ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖరు, ఈయన ఫస్ట్ టైమరే. దర్శి అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు సీనియర్. బద్వేలు దాసరి సుధా ఫస్ట్ టైమరు. సో ఈ కేటగిరీలో చూస్తే మరొకరు కనిపిస్తున్నారు, విరూపాక్షి ఆలూరు ఎమ్మెల్యే. మిగతా అంతా కూడా అంటే అమర్నాథ్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళ పేర్లే కనిపిస్తున్నాయి. సో సార్ గత 5 ఏళ్ల పాపాల తాలూకు వాటాలు లేని వాళ్ళందరూ కూడా వైసీపీని వీడుతున్నారు. సో వాళ్ళంతా జనసేనతో టచ్ లో ఉన్నారు. జనసేన అని కాదు సార్, కూటమి పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నారు. సో ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మార్పు? ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ మారే వాళ్ళని ఖచ్చితంగా అసెంబ్లీ అయితే కనుక రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా వచ్చే విధంగా చూస్తామనేటువంటి మాటలు గతంలో చెప్పారు. తర్వాత జాయినింగ్స్ విషయంలో కూడా కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. ఈ పార్టీకి ఆ పార్టీకి అభ్యంతరాలు లేకుండా ఉంటేనే ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి అన్నారు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు తీసుకునేటువంటి క్రమంలో వాస్తవానికి అయితే కూటమికి అవసరం లేదు. వీళ్ళు కూడా అంత నంబర్ ఇచ్చారు, 93% రిజల్ట్ మీకు. సో ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ మార్పు అనే దానికి శ్రీకారం చుట్టడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా, లేదా ఫ్రెషర్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదనేటువంటి కన్క్లూజన్తో ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? ప్రత్యేకమైన కారణాలు మా సైడ్ నుంచి ఏమీ లేవు సార్. అభ్యర్థుల సైడ్ నుంచే ప్రత్యేకమైన కారణాలు ఉండి స్థానికంగా ఎదురవుతున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నుంచి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీలో రాజీనామా చేస్తే ఇప్పటి వరకు కూడా వైసీపీ వాళ్ళు దానికి సంబంధించి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ ఎమ్మెల్సీ రాజీనామాలని యాక్సెప్ట్ చేయాల, మీకు తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ. అట్లాంటిది రేపొద్దున వీళ్ళు లీగల్ గా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకునే పక్షంలో వైసీపీ అంత తేలిగ్గా వీళ్ళని వదులుకునిద్దని చెప్పేసి నేను అనుకోవట్లేదు. దీని మీద కూడా మళ్ళీ ఏదో ఒక లీగల్ లిటిగేషన్లు పెట్టి వాళ్ళని హోల్డ్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. చూడాలి మరి రానున్న రోజుల్లో వాళ్ళ ఆటంకాలన్నింటినీ తొలగించుకుని ఎలాగ కూటమి పార్టీలో చేరుతారు అనేది మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం సార్. కానీ ఒక విషయం ఏంటంటే మీడియా ముందర మాత్రం వైసీపీ నేతలు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్నే ఆఫీసర్స్కి వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ వచ్చేది మేమే మీకు అంతు తేలుస్తాను. ఇవాళ కూడా రోజా గారు ఏదో కామెంట్ చేశారు, తిరుపతిని మొత్తం భ్రష్టు పట్టించేశారు, కూటమి నాయకత్వం వచ్చి రాజకీయాలతో నింపేశారని చెప్పి వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇంకో వైపరీత్యం వైసీపీ వాషౌట్ అని మీరు చెప్తున్నారు. ఏది కరెక్ట్? మీకే తొందరలో ఆన్సర్ వచ్చింది సార్. మేమేం కరెక్ట్ చెప్తున్నామా వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా అని చెప్పేసి అనేది ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా జెండాలు మూసేసి మా జెండాలు కప్పుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మొదటిది. రెండోది ఏంటంటే మేకపోతు గాంభీర్యం అంటారు సార్. ఇది గ్రౌండ్ స్థాయిలో అలాగే పై స్థాయిలో క్యాడర్ వెళ్ళిపోకుండా నిలబెట్టుకోవాలంటే ఈ మాత్రం డాంబికాలు పలకటం తప్పని పరిస్థితి వాళ్ళకి. ఇంకొక అంశం ఏంటి అంటే గెలిచిన క్యాండిడేట్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అది కూడా క్లియర్ గా అతని అక్రమ ఆస్తులు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. అంతకు ముందు వరకు కూడా గెలిచిన ఏ ఒక్కళ్ళు నోరెత్తి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రజల్లో ఎట్లాంటి వ్యతిరేకత వైసీపీ పట్ల ఉంది అనేది క్లియర్ గా ఆ గెలిచినటువంటి శాసనసభ్యులకు ఒక క్లారిటీ ఉంది. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా ప్రజలను మనల్ని పొందుతూ పనిచేసుకుంటూ వెళుతోంది, తద్వారా వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది జరుగుతోంది అనేది కూడా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి క్లారిటీని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దీంట్లో మేమేమీ చేయట్లేదు. అంతా ఏదున్నా సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. మేం చేస్తోందల్లా కేవలం ఒకవేళ వాళ్ళు వస్తాము అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకొని తద్వారా మెడలో కండువ వేసే ప్రయత్నం మాత్రమే మేము చేస్తాం. మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే అధిష్టానాలు అంతకు మించి వేరే ఏమి మేము చేయట్లేదు. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి మలుపు ఏంటంటే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు, షర్మిల గారితో భేటీ అయ్యారు. ఏదో రాయబారం నడుస్తుంది, మొత్తం మీద అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ కోసం అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంది, లేదా ఆయన జెండా ఇటు మార్చారనేటువంటి చర్చ ఇంకోవైపు నుంచి నడుస్తుంది. ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? జెండాలు కాదు ఏమి కాదు సార్. ఫస్ట్ నుంచి వీళ్ళ ఆస్తులు వీళ్ళ అక్రమ సంపాదన అన్నింటిలో కూడా ప్రత్యక్ష సాక్షి విజయసాయి రెడ్డి. దానికి సంబంధించి ప్రొటెక్టర్ కూడా విజయసాయి రెడ్డి. వీళ్ళకి ఎంత రావాలి, ఎంత దోచుకున్నారు, దోచుకున్న దాంట్లో ఎవరు వాటా ఎంత అనేది క్లియర్ గా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆల్రెడీ ఇప్పుడు జగన్ గారికి షర్మిల గారికి మధ్యలో ఆస్తుల వివాదం జరుగుతున్న విషయం మీకు తెలుసు.
ఇప్పుడు ఆయన పార్టీ రాజకీయాల నుంచి కూడా వైదొలిగాడు కాబట్టి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్టర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజు షర్మిల గారి దగ్గరికి వెళ్లి ఏదో దానికి సంబంధించి ఆస్తులు పంపకాలు వాటికి సంబంధించిన లాలూచులు ఏదో మాట్లాడుకొని ఉంటాడని మేము అనుకుంటున్నాం తప్ప రాజకీయంగా వెళతాడని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే అంతో ఇంతో కాంగ్రెస్ కన్నా కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ఉంది. అట్లాంటి పార్టీ నుంచి నేను పూర్తిగా రాజకీయాల నుంచి తొలగిపోతున్నాను, వ్యవసాయం చేసుకుంటాను, నేను ఇంకా బుద్ధుడిని అయిపోయాను, బోధి వృక్షం కింద కూర్చోగానే నాకు మోక్షం కలిగింది, ఆ మోక్షం దెబ్బకు నేను రాజకీయాలు వదిలేస్తున్నాను అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి మళ్ళీ షర్మిల గారి దగ్గరికి రాజకీయం గురించి మాట్లాడడానికి వెళ్ళాడు లేదా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు అని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు సార్. ఇది క్లియర్ గా ప్రజల సొమ్మును దోచుకుతున్న అక్రమాస్తులకు సంబంధించిన పంపకాలు, దానికి సంబంధించి కేసులు, దానికి సంబంధించిన లావాదేవీల గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ కేవలం విజయసాయి రెడ్డి గారు రాజీనామా మాత్రమే చేశారు, ఆయన కుమార్తె రాజకీయాల్లోకి రాబోతున్నారని, తెర వెనక నుంచి మంత్రాంగం మొత్తం ఆయన మళ్ళీ నడిపిస్తాడని ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి, కాదంటారా? సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి డక్కా ముక్కీలు తిని ఉన్న రాష్ట్రంలో ఆస్తులన్నీ తిని ఇన్ని రకాల రాజకీయాలు చేసి ఇన్ని పదవులు అనిపించిన విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటే ఇప్పటి వరకు రాజకీయాలు పరిచయమే లేని వాళ్ళ కూతురు వచ్చేసి ఏదో పినుమార్పులు సృష్టించేసిద్ది అంటే నమ్మేంత పిచ్చి రాజకీయ నాయకులు, పిచ్చి ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నారు సార్? లేరంటారు అయితే? అస్సలు లేరు సార్. సో ఎప్పుడు జాయినింగ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? రెడీ అవుతున్నారా? పిఠాపురంలో ఆల్రెడీ ప్లేనరీకి రెడీ అవుతుంది జనసేన పార్టీ. సో అప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ జాయినింగ్స్ 5 6 క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? లేదు సార్, ప్లేనరీ లోపు నాకు తెలిసి జాయినింగ్స్ ఉండవు సార్, ఆఫ్టర్ ప్లేనరీ ఉంటాయి సార్. ఇంకా 2 నెలల టైం ఉంది కదా, మార్చి నెలన్నర టైం ఉంది దాదాపు. కానీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి సార్, దానివల్ల వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు నేను అనుకోవడం. రైట్. సో అదంతా క్లియర్ అయిన తర్వాతే ఈ జాయినింగ్స్ అనేవి ఉంటాయి. అవును సార్. మిగతా ఫార్మాలిటీస్ అన్ని క్లియర్, ఎవరికి వాళ్ళు టచ్ లో ఉన్నారని అనుకోవచ్చు అయితే? టచ్ లో అయితే ఉన్నారు సార్, ఇది మాత్రం క్లియర్. ఓకే రైట్. థ్యాంక్ యూ అరుణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాబోతుంది. ఏకంగా 6 వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు కూటమి నాయకత్వంతో అని జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి భేదం లేదు, ఖచ్చితంగా ఫ్రెషర్స్గా, ఫస్ట్ టైమర్స్గా ఎలక్ట్ అయ్యి ఎమ్మెల్యేలుగా ఇంకా అసెంబ్లీలో కూడా వాళ్ళు అడుగుపెట్టేటువంటి అవకాశం కల్పించలేదు వైఎస్ఆర్సీపీ అని విమర్శిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి మకిలి ఉండదు కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి జనసేన నాయకత్వం అలానే కూటమి నాయకత్వం సంసిద్ధంగా ఉందని చెప్తున్నారు. అతి తొందరలోనే దీనిపైన క్లారిటీ రాబోతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే వైఎస్ఆర్సీపీలో మిగిలిన సామాజిక వర్గాల నాయకులు అందరూ బయటకు వచ్చి కేవలం రెడ్డి కాంగ్రెస్ లాగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది అని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.